చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఫినాన్స్ జాబ్స్ ఇవి కాస్త ట్రెండింగ్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. శాలరీస్ ఏ విధంగా ఉంటాయి? ఫినాన్స్ జాబ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చూసుకుంటే దీనివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఈ జాబ్కి ఎలా ట్రై చేయాలి, ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలి, ఈ జాబ్ ద్వారా మనం ఎంత సంపాదించవచ్చు, ఈ విషయాలను తెలుసుకుందాం. సీనియర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన వీణా పుప్పాల గారు మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో ముఖ్యంగా ఇప్పుడు ఫినాన్స్ జాబ్స్ అనే వాటి మీద చాలా మందికి ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. ఐటీ రంగం కాస్త డల్ అవడం, ఏఐ వల్ల ఇది ఒక ఆల్టర్నేటివ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఈ ఫినాన్స్ జాబ్స్లో ముఖ్యంగా ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనేది మేము ఎక్కువగా వింటూ ఉంటాం. అదే సీనియర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మీరు చెప్పండి, ఇది ఎలా మనం ఈ జాబ్ తెచ్చుకోవచ్చు, ఇది జాబేనా అసలు ఫస్ట్, అండ్ దీంట్లో ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఒక సెటిల్ అయ్యే పొజిషన్ తగ్గట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్సెస్ నేను తీసుకుంటున్నప్పుడు మ్యాండేటరీగా మనకి సర్టిఫికేషన్ ఒకటి చేస్తే బెటర్ అనేది అనిపించింది. అసలు సర్టిఫికేట్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే మెయిన్లీ మనకి కమిషన్స్ అనేవి వస్తాయన్నమాట. లైక్ వీ యూజ్ ద టర్మ్ కాల్డ్ బ్రోకరేజ్ అనే టర్మ్తో మనకి కమిషన్స్ వస్తాయి. ఎలా కమిషన్స్ ఉంటాయంటే లెట్స్ సే మనకి ఫండ్ టు ఫండ్ కమిషన్స్ అనేవి వేరే అయితే ఇన్ బిట్వీన్ 0.5 నుంచి 1.5 దాకా వస్తాయి. కొన్ని ఫండ్స్కి మెయిన్లీ లిక్విడ్ ఫండ్స్కి ఏంటంటే 0.05 ఇలాగా ప్రతి దానికి స్పెసిఫిక్ కమిషన్స్ ఉంటాయి. సో దీన్ని ఒక కెరీర్ ఆప్షన్ లాగా చూస్ చేసుకోవచ్చా అంటే డెఫినెట్గా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే 2018 ముందర ఏంటంటే అప్ఫ్రంట్ కమిషన్స్ కూడా ఉండేవి. లెట్స్ ఇప్పుడు నేను ఒకరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే వాళ్ళు పే చేసిన దాంట్లో అప్ఫ్రంట్ కమిషన్స్ వచ్చేవి, తర్వాత దాంట్లో ఏంటంటే మామూలు రెగ్యులర్ కమిషన్స్ ఉండేవి. సో సెబీ ఏం చేసిందంటే ఈ అప్ఫ్రంట్ కమిషన్స్ కోసము ఏంటి ఎక్కువ మంది జనరలైజింగ్గా చేర్పించేస్తున్నారు, రిస్క్ ప్రొఫైల్ అనాలిసిస్ చేయట్లేదు, ఇలా అని చేస్తున్నాడు. సెబీ స్ట్రిక్ట్ రూల్ తీసుకొచ్చి దాన్ని ఎలిమినేట్ చేసేసింది. ఇప్పుడు ఇన్సూరెన్సెస్కి ఇప్పుడు అప్ఫ్రంట్ ఉంది కానీ మనకి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి అప్ఫ్రంట్ లేదు. సో ఇది కెరీర్ ఆప్షన్ లాగా చూస్ చేసుకోవాలంటే ఎన్ఐఎస్ఎం అని చెప్పి ఒకటి ఉంటుందండి మనది, మామూలుగా సెబీ రెగ్యులేటెడ్ థింగ్ అది. సో అందులో దాని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉంటాయి దాంట్లో. సో ఆ ఎగ్జామ్స్ మెయిన్లీ ఏంటంటే ఏదర్ సిఏ రిలేటెడ్ ఫినాన్స్ రిలేటెడ్ వాళ్ళు కానీ నాన్ ఫినాన్స్ రిలేటెడ్ వాళ్ళు కూడా మనకి ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు నా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐఎమ్ నాట్ ఇన్ టు ద ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్, నేను బీటెక్, నేను ఇంజనీరింగ్, నేను ఐటీ జాబ్ చేసి 5 years ఐటీ జాబ్ చేసి స్టార్టప్ తర్వాత దీంట్లోకి రావడం జరిగింది. సో ఇప్పుడు నా క్వాలిఫికేషన్ ఏంటి, దీనికి జనరల్గా వాళ్ళు కన్సిడర్ చేసేది ఏదైనా 18+ ఉండాలి. మనం జనరల్ డిగ్రీ ఏదైనా ఉంటే బెటర్, అది +1 +2 ఉన్నా కూడా మనం దీనికి అటెంప్ట్ ఇవ్వచ్చు. సో ఈ అటెంప్ట్ ఇవ్వడానికి మనకి వాళ్ళ పోర్టల్ ఎన్ఐఎస్ఎం అనే పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో 5A ఎగ్జామ్ మనం క్వాలిఫై అవ్వాలి. ఓకే, 5A ఎగ్జామ్, 5B ఇలా చాలా ఉంటాయి. 5B 12A 12B. మనం మ్యూచువల్ ఫండ్ ఎంఎఫ్డి ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అంటే 5A ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. సో ఈ 5A ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది. ఏదర్ ఫీ 1500 ఫీ ఉంటుంది, స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. మనం ఇన్ పర్సన్ వెళ్ళి సెంటర్కి వెళ్ళి రాయాలి యాక్చువల్గా. సో ఆన్లైనే కానీ స్పెసిఫిక్ సెంటర్కి వెళ్ళాలి. సో ఇలాంటి కెరియర్ ఆప్షన్గా ఇప్పుడు తీసుకుంటే ఏంటంటే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే 140 crore పీపుల్ మనకు ఉన్నారండి. అండ్ అప్కమింగ్ ట్రెండ్ అంతా కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్. లైక్ ఓల్డ్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఎఫ్డి కానీ ఆర్డి కానీ లేదు చిట్టీస్ కానీ ఇంట్రెస్ట్కి ఇవ్వడం కానీ వీటి మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళు. సో ఏంటి వీళ్ళకి మ్యాండేటరీగా ఒకరు కావాలి, ఒక ఇన్ పర్సన్ ఉండి వాళ్ళ ప్రొఫైల్ రిస్క్ అనాలిసిస్ చేసి కావాల్సినప్పుడు గైడెన్స్ ఇవ్వడానికి ఒకరు కావాలి. సో కావాలి కాబట్టి ఇట్స్ బెటర్ టు టేక్ దిస్ యాజ్ అన్ కెరియర్ ఆప్షన్. దీని లోపల మనకి మీరు ఇండివిజువల్గా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేస్తున్నట్టు, లేదు అంటే మీరు ఇన్స్టిట్యూషన్ కింద కూడా యూ కెన్ టేక్ అ జాబ్. సో ఎంత శాలరీ వస్తుంది అనేది కూడా మీరు నన్ను క్వశ్చన్ చేశారు. శాలరీ ఎలా ఉంటుందండి, ఇనిషియల్గా మనకి 5 to 6 lakhs per year ఉంటుందండి. సో 5 to 6 lakhs ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మన పోర్ట్ఫోలియో బిగ్గా బిల్డ్ అవుతుంది అంటే మనం జస్ట్ ఇండివిజువల్గా చేసుకున్న ఒక 10 crore 15 crore AUM అసెట్ అండర్ మేనేజ్మెంట్ చేయగలిగితే మనకి 50,000 నుంచి 1 lakh per month ఇన్కమ్ అనేది ఉంది. సో అంటే మనం ఎంత పోర్ట్ఫోలియో ఉంటే అంత మనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh మంత్లీ రావాలంటే మనకు 1 lakh మంత్లీ రావాలంటే మనకి అసెట్ వచ్చేసి 15 crore ఉండాలి. 15 crores పోర్ట్ఫోలియో మనకి మనం మేనేజ్ చేయాలి. అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. అది ఫండ్ బ్యాలెన్సింగ్ రీబ్యాలెన్సింగ్ అంతా కూడా మీదే చేతిలోనే ఉంటుంది, మా చేతిలోనే ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఫండ్స్ ఉన్నాయి, రెగ్యులర్ ఫండ్స్ ఉన్నాయి. సో మీరు గనక
ఎంఎఫ్డి అవ్వాలి అనుకుంటే రెగ్యులర్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయించాలి, అప్పుడే మీకు ఎసెట్ అనేది ట్రాక్ అవుద్ది మీ కింద. సో దీనికి గాను లెట్స్ సే మనం నాట్ లైక్ బిగ్ నెంబర్స్, 1 lakh రూపీ మనం ఇన్వెస్ట్ చేపిస్తే ఎవరితోనన్నా మనకు దాంట్లో వచ్చేది 50 రూపీస్. సో నెంబర్స్ అనేవి మీకు క్లారిటీ తెలిసి ఉండాలి. సో 10 CR 15 CR పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తేనే మీకు 50,000 60,000 నుంచి 1 lakh దాకా పర్ మంత్ మీరు జనరేట్ చేసుకోవాలి. ఇది ఎవ్రీ 3 monthsకి సెటిల్ అవుతుంది మనకి. ఓకే. అంటే అలాగే ఇందాక మీరు 5A రాస్తే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అన్నారు, మరి 5B 5C ఇలాంటివి ఉంటాయా? అవి ఉంటాయండి. 5B ఉంటుంది, 8A ఉంటుంది, 12A ఇలాగా సెక్యూరిటీస్ డెరివేటివ్స్ కింద వస్తుంది. ఇలా మ్యూచువల్ ఫండ్లో సపరేట్ సెగ్మెంట్ పీపుల్ రాస్తారు 5B. 5B ఏంటంటే ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదంటే ఫినాన్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇదే కాకుండా మనకి ఫైనాన్షియల్ ప్లానర్ అని చెప్పి, వెల్త్ మేనేజర్ అని చెప్పి, వెల్త్ అడ్వైజర్ అని చెప్పి ఇలా చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. సో అండర్ సెబీ మీరు NISM పోర్టల్కి వెళ్ళి చూస్తే చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, అరౌండ్ 40-50 ఎగ్జామ్స్ ఉంటాయి, మీరు రాస్తూనే ఉండొచ్చు వాటిని. వీటికి సంబంధించిన సిలబస్ సబ్జెక్ట్ ఇవన్నీ ఎక్కడి నుంచి ఉంటుంటాయి? సో NISM అనే దాంట్లో పోర్టల్లోకి మనం రిజిస్టర్ అవుతాం. 1500 ఫీ ఉంటుంది దానికి. 1500 రూపీస్ మనం పే చేసిన తర్వాత వాళ్ళే మనకి మెటీరియల్ ఇస్తారు. 12 చాప్టర్స్ ఉంటాయి. 12 చాప్టర్స్ గాను మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏంటి, రిస్క్ అనాలిసిస్ ఎలా చేయాలి, టాక్సేషన్ బేసిక్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ అవ్వనక్కర్లేదండి, జస్ట్ మీరు 1 month 2 months ప్రిపరేషన్తోనే ఇది క్లియర్ చేయొచ్చు. ఇది 50% రావాలి క్లియర్ చేయాలంటే. అటెంప్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఫెయిల్ అయినట్టయితే మళ్ళీ ఒక 1-2 months గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ అయితే ఇవ్వచ్చు. ఇన్ని స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏం లేదు, ఎన్నైనా ఇవ్వచ్చు. ఏజ్ కూడా కన్సిడరేషన్ ఏం లేదు, ఏజ్ వాళ్ళైనా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు CFA సర్టిఫైడ్ ఫైనాన్షియల్ CFP సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, వెల్త్ అడ్వైజర్లు వీళ్ళందరూ కూడా ఏదో ఒక సర్టెన్ ఎగ్జామ్ ఉంటుంది, అది పాస్ అయితే ఆ టైటిల్ డిజిగ్నేషన్ వస్తుంది. అండ్ వెరీ స్పెసిఫిక్గా అండి, ఇప్పుడు మీరు MFD ఉన్నారు, వాళ్ళు ఫినాన్షియల్ అడ్వైజర్ అని కానీ లేకపోతే వెల్త్ క్రియేటర్ కానీ ఇలాంటివి ఎస్పెషలీ కన్సల్టేషన్, ఫినాన్స్ ప్లానింగ్, అడ్వైజర్ ఈ టర్మినాలజీ అసలు యూస్ చేయకూడదు, వాటికి వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఎంతసేపు వాట్ యూ కెన్ టెల్ యువర్ సెల్ఫ్ ఈజ్ AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనే చెప్పాలి. ఓకే. అండ్ దీంట్లో మనం సజెషన్ ఇవ్వాలన్నా ఒకరికి ఫండ్ అంటే ముఖ్యంగా ఫండ్ బ్యాలెన్స్ చేయడానికి అయితే ఇది యాక్సెప్టబుల్ అవుతుంది, బట్ ఫండ్ సజెషన్స్ కూడా చేయొచ్చు. సో మనం ఏం చేయకూడదు యాజ్ MFD అంటే ఓవరాల్ వాళ్ళ ఫినాన్షియల్ ప్లానింగ్ చేయకూడదు. ఓకే. ఇన్వెస్ట్మెంట్స్ చెప్పచ్చు, రిటైర్మెంట్ ప్లానింగ్ చెప్పచ్చు, పీసెస్గా చెప్పచ్చు, గ్రూప్గా చెప్పకూడదు. సో అంటే రిటైర్మెంట్కి మీరు ఎందులో పెట్టాలి, ఏ ఫండ్స్లో పెట్టాలి, నెక్స్ట్ లేదు ఒక హౌస్ తీసుకోవాలంటే ఏ ఫండ్స్లో పెట్టాలి, ఈ ఫండ్స్ మీరు చెప్పొచ్చు, యువర్ వ్యాలిడ్ టు డూ దట్. కాకపోతే ప్లానింగ్ చేయకూడదు. ఓకే. అంటే మ్యామ్ ఇప్పుడు మీరు దాదాపుగా శాలరీ అనేది మన పోర్ట్ఫోలియో డిపెండింగ్ ఆన్ దట్ వస్తుందని చెప్పారు. అండ్ అలాగే చాలా మందికి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ రాయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఎనీ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఈవెన్ +2 ఉన్న కానీ రాయడానికి స్కోప్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు BSc వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఈ ప్రొఫెషన్లోకి రావచ్చా ఇన్ కేస్? రావచ్చండి. సో ఎనీ డిగ్రీ ఇస్ ఫైన్. అదే చెప్తున్నాను కదా, మనకి NISMలో మెయిన్లీ సెగ్మెంట్ ఏంటి అంటే ఫైనాన్స్ సపరేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండే ఉండాలి వాటికి. ఈ MFD కానీ లేకపోతే CPF సర్టిఫికేట్ ఫినాన్షియల్ ప్లానింగ్ వాటికి కూడా ఏంటంటే మనకి స్పెసిఫిక్గా డిగ్రీ అక్కర్లేదు. సో అలా లిస్టెడ్ అయి ఉంటాయి, మీరు క్వాలిఫైడా కాదా, ఈ ఎగ్జామ్ రాయడానికి ఇట్ సెల్ఫే మీరు క్వాలిఫైడా కాదని. కాకపోతే వన్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు అట్లీస్ట్ 1 CR MFDs కావాలి, హార్డ్లీ అంతమంది లేరు. యాక్టివ్గా ఉండుంటే ఒక <1-2 lakhs ఉంటారు. సో చాలా స్కోప్ ఉంది. అండ్ ఇప్పుడు ఇంకొకటి మెయిన్లీ కన్సిడర్ చేస్తున్నాయంటే డైరెక్ట్ ఫండ్స్ వచ్చేస్తున్నాయి కదా, ఈ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ రోల్ ఏముంటుంది, వాళ్ళు డైరెక్ట్గా చేసేసుకుంటున్నారు కదా అనే క్వశ్చన్ కూడా ఉంది. సో ఇక్కడ మెయిన్లీ సెగ్మెంట్ ఏంటంటే ఎంత మనం డైరెక్ట్ చేసుకున్నా కూడా ఏంటంటే ఒక పర్సన్ మనకి రిస్క్ అనాలిసిస్ చేసి గోల్ ఓరియంటెడ్ అప్రోచ్ చెప్పడానికి ఎక్స్పర్ట్ అవసరం పడతారు. సో దానికి MFDs విల్ ఫిట్ ఇన్ టు ద గ్రేట్ రోల్. అలాగే మధ్యలో ఫండ్స్ అటు ఇటు అయినా దాన్ని రీబ్యాలెన్స్ చేసుకొని స్విచ్చింగ్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు వాళ్ళు. సో కరెక్ట్గా అండ్ మార్కెట్ డ్రాప్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇవి కూడా ఈజీగా గైడ్ చేస్తారు. అండ్ ఐ రికమెండ్ మీరు ఎవరైనా చూస్తూ మీకు ఫినాన్స్ మీద, ఐఎమ్ నాట్ గుడ్ అట్ మ్యాథ్స్, నాకు అంత మ్యాథ్స్ రాదు, బట్ నేను ఇది చేస్తున్నానంటే మ్యాథ్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు ఈజీగా చేయొచ్చు, కొంచెం కూల్ జాబ్. అండ్ ఇలాంటివి మీరు కోర్సెస్ లైక్ ఇన్స్టిట్యూషన్స్కి, స్కూల్స్కి, కాలేజ్కి వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేసి దాని నుంచి కూడా మీరు రెవెన్యూ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా వస్తుంది అంటే లెట్స్ సే ఇప్పుడు నన్నే తీసుకోండి, నేను డైరెక్ట్గా ఎవరికి ఈ ఫండ్స్ ఆ ఫండ్స్ అనే ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్తో పాటు నేను కోర్సెస్ చెప్తున్నా.
అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వాట్ ఈజ్ ఎన్ఏవి, యూనిట్స్ ఏంటి. సో జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కోర్సెస్, ఈచ్ కోర్స్ వాల్యూ నేను ఒక 999 కానీ లేకపోతే 499 కానీ పెట్టాను అనుకోండి. సో మనకి ఒక ఫార్మాట్ ఆఫ్ పోర్టల్లో వాళ్ళు లాగిన్ అయి వినొచ్చు. లేదు అనుకుంటే స్కూల్స్కి వెళ్తాము, స్కూల్స్కి వెళ్ళి పర్ స్టూడెంట్ వైజ్గా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు చాలా డిమాండ్ ఉందండి. మీరు కనుక సర్టిఫికేషన్ తీసుకొని స్కూల్స్కి అప్రోచ్ అయ్యి లైక్ 8th 9th 10th క్లాస్ వాళ్ళకి మీరు వెళ్ళి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ మీద ఇన్సూరెన్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి డిఫరెన్స్ ఏంటి, సేవింగ్కి ఇన్సూరెన్స్కి డిఫరెన్స్ ఏంటి, బ్యాంక్స్ మెయిన్ పర్పస్ ఏంటి, ఇలాంటి టాపిక్స్ మీరు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి పర్ స్టూడెంట్ ఛార్జ్ చేయొచ్చు, లేదంటే పర్ క్లాస్కి ఛార్జ్ చేయొచ్చు. అరౌండ్ 15,000 to 20,000 పర్ సెషన్ అయితే మీరు ఎర్న్ చేయొచ్చు. సో ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బట్ డెఫినెట్లీ ఏ రంగం ఎలా ఉన్నా కానీ అన్నింటిలో కూడా ఫైనాన్షియల్ రంగం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి వాళ్ళకి అకౌంటింగ్ ఉంటుంది, ప్రతి బిజినెస్లో అకౌంటింగ్ ఉంటుంది, ప్రతి చోట కూడా ఈ మ్యాథ్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి గివ్ ఇట్ ఏ ట్రై. ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఆల్రెడీ లేండి ఏ ప్రొఫెషన్లో ఉండి మారాలనుకుంటున్నా సరే ఈ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్కి మ్యామ్ చెప్పిన విధంగా మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా అందరూ కూడా దీనికి ట్రై చేయొచ్చు. సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Thank you so much, ma'am. Thank you, Andy. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.